హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమధు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మ్యాగీ మసాలా నూడిల్స్. మనందరికీ చాలా ఇష్టం కదా. అయితే కొంచెం వెజ్జెస్ కాంబినేషన్తో సో నేను చేసే మ్యాగీ నూడిల్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసేయండి. ముందుగా ఇక్కడ ఒక 1 లీటర్ వాటర్ వేస్తున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను మ్యాగీ వేస్తాను. సారీ, ఇది మ్యాగీ కాదు, మ్యాగీ మసాలా ఈ నూడిల్స్కి యూస్ చేస్తున్నాను, కానీ నూడిల్స్ అయితే మ్యాగీ నూడిల్స్ కాదు. ఇవి టాప్ రామన్ బ్రాండ్వి. మనకి బయట చాలా చాలా బ్రాండ్స్లో సో రకరకాల నూడిల్స్ దొరుకుతున్నాయి. అంటే మైదా నూడిల్స్ కాకుండా వీట్ నూడిల్స్, రైస్ నూడిల్స్, వీట్ అండ్ ఓట్ కాంబినేషన్ నూడిల్స్ ఇలాగనమాట. సో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అన్బ్లీచ్డ్ అనో లేదా ఆల్ పర్పస్ ఫ్లార్ అనో కాకుండా వీట్ ఆర్ ఎనీ అదర్ గ్రెయిన్ ఉంటే మనకు కొంచెం హెల్దీ అనమాట. సో ఆ టైప్ ఉన్న నూడిల్స్ చూస్ చేసుకోండి, కొంచెం హెల్దీ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 to 10 minutes మనం నూడిల్స్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈవెన్ మ్యాగీలో కూడా వీట్ నూడిల్స్ వస్తున్నాయి, కానీ ఎలా అయినా పొడిపొడిలాడుతూ నూడిల్స్ రావాలి అంటే ఆ నూడిల్స్ మనకి మ్యాగీతో వచ్చే నూడిల్స్ పొడిపొడిలాడుతూ రావన్నమాట, స్టిక్కీగానే వస్తాయి. సో దాని ప్లేస్లో మనకి కొన్ని నూడిల్స్ బయట దొరుకుతాయి కదా, నాకైతే టాప్ రామన్ బ్రాండ్లో దొరికింది. సో ఆ నూడిల్స్ వచ్చేసి క్విక్గా కుక్ అవుతాయి, బట్ దానికి మసాలాస్ కానీ సాసెస్ కానీ ఏమి ఇవ్వరు అనమాట. సో ఆ నూడిల్స్కి మన దగ్గర ఎక్స్ట్రా మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కొంచెం హెల్దీ కూడా. సో 5 minutes అయిపోయింది. ఇలా బ్రేక్ చేస్తే నూడిల్స్ బ్రేక్ అయిపోతే పర్ఫెక్ట్లీ కుక్డ్ అనమాట. దీనిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. సో పొడిపొడిలాడుతూ ఉంటుంది నూడిల్స్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసి వెంటనే మనం ఈ కుకింగ్ ప్రాసెస్ని ఇక్కడితో స్టాప్ చేయాలి. సో కూల్ వాటర్ తోటి నేను వాష్ చేసేస్తాను. సో నూడిల్స్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెం ఉప్పు వేయాలి అండ్ అలానే బాయిల్ అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసి కూల్ వాటర్తో వాష్ చేయాలి. ఈ ప్రాసెస్ ఇలా చేయడం వల్ల మనకి నూడిల్స్ పొడిపొడిలాడుతూ వస్తాయి. సో ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయాలి, చాప్ చేసిన క్యాబేజ్ వేసుకోవాలి. సో ఫైన్గా చాప్ చేయొచ్చు, తిన్గా స్ట్రిప్స్లా కూడా వేసుకోవచ్చు. లైక్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వెజిటేబుల్స్ స్కిప్ చేసేస్తారు అంటే చిన్నగా చాప్ చేస్తే వాళ్ళు కొంచెం ఏరడం కష్టం కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బీన్స్ చాప్ చేసుకోవాలి. అదే వెజ్జెస్ మనం కొంచెం పెద్దగా కట్ చేస్తే వాళ్ళు ఈజీగా ఏరి పాడేస్తారు. సో వెజిటేబుల్స్ని స్కిప్ చేసేస్తారు కదా, అందుకని చిన్నగా కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి క్యారెట్స్ ఫైన్గా చాప్ చేసి యాడ్ చేశాను అండ్ అలానే క్యాప్సికమ్ ఫైన్గా చాప్ చేసి యాడ్ చేశాను. సో ఈ వెజిటేబుల్స్ యూజువల్లీ ఫ్రైడ్ రైస్ అండ్ ఇలా నూడిల్స్ కాంబినేషన్కి లైక్ ఇలాంటి వెజిటేబుల్స్ బాగుంటాయి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ బీన్స్. సో రిమైనింగ్ వెజెస్ అంతగా సూట్ అవ్వు. ఇప్పుడు వచ్చేసి కొంచెం వెజిటేబుల్స్కి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేయాలి. అండ్ మనం నూడిల్స్కి సరిపడినంత సాల్ట్ ఆల్రెడీ వాటర్లో వేసాము అండ్ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది. సో చూసుకొని జాగ్రత్తగా స్టేజ్ వైజ్ కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని హాఫ్ బాయిల్ చేయాలి, లైక్ హాఫ్ కుక్ చేయాలి, కంప్లీట్గా ఉడికిపోకూడదు. అండ్ అలానే మరీ క్రంచీగా కాకుండా లైక్ ఒక 2 to 4 minutes మనం ఇలా కంటిన్యూగా సాటే చేస్తే హై ఫ్లేమ్లో ఈ వెజ్జెస్ అన్నీ కూడా మనకి హాఫ్ కుక్ అవుతాయి. సో ఇప్పుడు ఈ వెజ్జెస్ కుక్ అయిపోయాయి అన్నప్పుడు దీనిలో ముందుగా బాయిల్ చేసిన నూడిల్స్ యాడ్ చేయాలి. నూడిల్స్ చూడండి ఓవర్గా కుక్ అవ్వలేదు అండ్ అలానే పొడిపొడిలాడుతున్నాయి. సో ఇప్పుడు ఈ నూడిల్స్లో బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ నూడిల్స్కి యూజువల్లీ మన దగ్గర మ్యాగీ మసాలా ప్యాకెట్స్ లేకపోతే సాసెస్ అండ్ మసాలాస్ వేసుకోవచ్చు, బట్ ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎక్కువ లెఫ్ట్ ఓవర్ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మ్యాగీ మసాలా యూస్ చేస్తున్నాను. సో ఈ మసాలా ఇష్టపడిన వాళ్ళంటే ఎవ్వరు ఉండరు కదా. ఈ మసాలా ఫ్లేవర్కి మనం అందులో ఎలాంటి నూడిల్స్ యూస్ చేసినా, మీరు రైస్ నూడిల్స్ యూస్ చేసినా, వీట్ నూడిల్స్ యూస్ చేసినా పిల్లలు వంకలు పెట్టకుండా తినేస్తారు. సో దానికోసం నేను ఇక్కడ ఈ సింపుల్ మసాలా ఇంకేం యాడ్ చేయట్లేదు. మీ స్పైసెస్ సరిపడిన అన్ని ప్యాకెట్స్ లైక్ మీరు యూస్ చేసిన నూడిల్స్ బట్టి వేసుకోవడమే. సో యూజువల్లీ మనకి మ్యాగీ మసాలా బాగుంటుంది, కానీ నూడిల్స్ కొంచెం మెత్తగా జ్యూసీగా ఉంటాయి. అండ్ బాక్స్లోకి లైక్ ఏదన్నా మనం ట్రావెల్కి తీసుకువెళ్ళాలి అంటే ఆ నూడిల్స్ స్టిక్కీగా ముద్దగా అయిపోతాయి. సో అట్లాంటప్పుడు కూడా ఈ ప్రాసెస్ యూజ్ అవుతుంది. సో వేరే డిఫరెంట్ లూజ్ నూడిల్స్ తీసుకోవడం వల్ల మనకి పొడిపొడిలాడుతూ ఉంటుంది. మీరు ఈ నూడిల్స్ని ప్యాక్ చేసుకొని మీరు ట్రావెల్కి తీసుకువెళ్ళినా ఎక్కడికి తీసుకున్నా కూడా ఈ నూడిల్స్ అలానే ఉంటాయి అన్నమాట, స్టిక్ అవ్వవు, ముద్దగా అయిపోవు. సో అలా కూడా
ఇన్ కేస్ ఆ పర్పస్ కూడా మీరు ఈ టైప్ మ్యాగీ మసాలా నూడిల్స్ వెజిటేబుల్స్ యాడ్ చేసి చేసుకోవచ్చు. సో దీంట్లో మనం లైక్ ఫ్రై చేసిన ఎగ్ని కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ప్యూర్ వెజ్ స్టైల్లో వెజిటేబుల్స్ మాత్రమే యూస్ చేశాను. కావాలి అంటే ఎగ్ కూడా బ్రేక్ చేసి ముందుగా ఫ్రై చేసి లాస్ట్లో యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ హాట్ టేస్టీ మ్యాగీ మసాలా నూడిల్స్ పొడిపొడిలా ఆడుతున్నాయి కదా, సో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.